ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2nd పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు, అది యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి, కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీకు 6వ ఇంటాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయంలో ఉన్నారు. శత్రు రుణ రోగ విముక్తి కలుగుతుంది. జీవితంలో మీకు భాగ్యస్థానం అంటే తండ్రి గారి సపోర్టు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు కర్కాటక రాశి వారికి తల్లి దగ్గర నుంచి కూడా చక్కగా మీకు బెనిఫిట్స్ పొందే అవకాశాలు చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే అది మీకు ఏదో అంటారు, బ్రెయిన్కి ఎక్కదు అంతే తప్ప తల్లి ఆదరణ లేదనడం కానీ ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి కొంచెం ఆ భావన ఉంటుంది మనసులో, అందులో నుంచి బయటపడాలి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు బృహస్పతి ఇచ్చే ఫలితాలు చెప్పాం కదా. 6, 8, 12 భావాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఎలా ఉంటారంటే బాగానే ఉంటారు. ఇది సూటిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక సూత్రం. బృహస్పతి మీకు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 6వ ఇంటాధిపతి కాబట్టి వివాహాది ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా అటువైపు ఒక ఆలోచన పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా మీరు కొంచెం గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడు మీకు 2లో ఉండడం సర్వశుభప్రదం. అలాగే కేతువుతో కలిసి ఉండడం ఇప్పుడే చెప్పుకున్నాం, తల్లిని గుర్తిస్తారు. అలాగే మీ యొక్క లాభాధిపతి కాబట్టి ఇక్కడ మీకు 2వ ఇంట్లో ఉండడం అనేది మీరు పెట్టే ఎక్స్పెన్స్ అంతా కూడాను మీ యొక్క వృత్తి, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఇంకా ఇంటిని అందంగా డెకరేట్ చేయవలసి కావచ్చు, అలాగే తమకు తాముగా బ్యూటీషియన్స్ కావచ్చు, ఇలా కళాకారులకు, కళను పోషించే వారికి, అలాగే కళనే వృత్తిగా తీసుకున్న వారికి వీరందరికీ కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి రవి బుధులు 3లో ఉన్నారు, 3వ ఇంట్లో ఉన్నారు, మిథునంలో కన్యలో ఉన్నారు. బిజినెస్లో బాగా రాణిస్తారు. మీకంటూ ఒక ఉపాధి ఏర్పరచుకోవాలని ఆలోచన తరంగాలు ఏర్పడతాయి మనసులో. వాటిని అప్లిమెంట్ చేయడానికి త్వరగానే డిసిషన్స్ తీసుకుంటారని గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి కర్కాటక రాశి వారికి చతుర్థంలో ఉండడం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. పంచమాధిపతి, అలాగే మీకు లాభాధిపతి, ఈయన పైన గురు వీక్షణ ఉంది కాబట్టి కొంచెం పంచమాధిపతి కూడా కాబట్టి వివాహాలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుందంటారుగా మన వాళ్ళు, ఆ సామెత వీళ్ళకి ఇక్కడ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాహువు మీకు వచ్చేసి అష్టమ రాహు, శని భగవంతుడు భాగ్యంలో ఉన్నాడు. శని మీకు సప్తమాధిపతి, అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. సో ఇక్కడ మీకు అష్టమ రాహు మధ్యలో అనారోగ్య సమస్యలను ఇచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శని భగవంతుడు ఒకసారి మీకు అన్న భాగ్యంలో కొన్ని భాగ్యాలు అంటే కర్కాటక రాశి వారికి
శత్రు రుణ రోగబాధము, వివాహ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఇలాంటివి ఏర్పడడం, అవి పెద్దల ద్వారా తీరడం, తండ్రి కొంత నలతకు గురి కావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆచితూచి అడుగు వేయవలసిన పీరియడ్. ఆవేశాన్ని తీసివేసేసేయండి. మీకు అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి కాబట్టి అవి కూడాను మనకు ఫుడ్ పాయిజన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఉదర సమస్యలు కదా, మీకు ఈ యొక్క అష్టమ స్థానం అంటే కింది పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. యూట్రస్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. స్వస్తి.